హలో ఎవ్రీవన్, ఇవంటి సంగతులు ఛానల్కి వెల్కమ్. సో మేము బాలి ట్రిప్ వేసామని చెప్పాను కదా. సో దాని షాపింగ్ వీడియో అంతా కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను. సో డే 1 మేము ఏమేమి చూసాము, ఏమేమి చూడొచ్చు, లైక్ ఇది వచ్చేసి 7 days ఎటర్నిటీ ప్లాన్ అండి. సో మేము ఏమేమి కవర్ చేసాం, డే 1లో ఏమేమి చూడొచ్చు. యాక్చువల్లీ బ్యాచులర్గా అయితే లైక్ కిడ్స్ లేకుండా అయితే ఇంకా ఎక్కువ కవర్ చేయొచ్చేమో, బట్ మేము కిడ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఈ విధంగా ప్లాన్ చేసేసాం అనమాట. సో ఇది మేము బాలి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుందండి. ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ కార్వింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇది ఎయిర్పోర్ట్ లాగా ఉంది, అసలు చాలా బాగుంది కదా. సో మేము బోర్డింగ్ పాస్ తీసేసుకొని మా లగేజ్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఎదుగుదుగు మా లగేజ్ వచ్చేస్తుంది. అలా ఈ విధంగా లగేజ్ని కలెక్ట్ చేసేసుకున్నాము ఫైనల్ దగ్గర. అండ్ మా కోసం మా వెహికల్ వెయిట్ చేస్తూ ఉందన్నమాట. సో మమ్మల్ని పికప్ చేసుకోవటానికి ఒకరిని అరేంజ్ చేశారు. అతని పేరు ఆది. సో మొత్తం అతనే చూపించాడు అనమాట. చాలా మంచి అతను. మేము ఏ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బుక్ చేస్తామో కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాను. చాలా బాగుందండి, చాలా నీట్గా ఇచ్చారు. సో మాకు మధ్యలో డిస్కంఫర్ట్ అయితే కూడా చేశారన్నమాట. ఇది ఒకసారి చూడండి, పోలీస్ స్టేషన్ ఎలా ఉందో. నేను అసలు పోలీస్ స్టేషన్ అనే అనుకోలేదు యాక్చువల్గా. దారిలో కనిపించిందనమాట హోటల్ రూమ్కి వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు మన హోటల్ రూమ్ చూసేద్దాం. సో ఈ విధంగా మాకు ఫస్ట్ 2 days ఒక హోటల్లో ఉన్నాం. ఒక 2 daysకి ఎవ్రీ 2 daysకి చేంజ్ అవుతూ ఉన్నాం అనమాట. సో చూడండి ఈ విధంగా ఉంది. మాకైతే అన్ని రూమ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. చాలా నీట్గా, హైజీన్గా, ఫుడ్ కూడా బాగుంది యాక్చువల్లీ. అంటే లైక్ వాళ్ళ ఫుడ్డే అనుకోండి, బట్ చాలా బాగుంది అనిపించింది. సో ఫైనల్గా ఈ విధంగా అనమాట. సో మా బాబు వెంటనే నచ్చేసి అలా ఒక కొంచెం అల్లరిగా చేసేసాడు అనమాట. సో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఫుడ్ ఆర్డర్ చేసాం. మాకు పక్కనే ఇది చూడండి, ఇది మేము పెట్టిన పేరేంటో తెలియట్లేదు, కానీ కంపేర్ టు అదర్ ప్లేసెస్ చాలా బాగుంది. అక్కడ ఆ నూడిల్స్ బాగున్నాయి. సో చాలా గ్రీనరీ. ఇంకా నెక్స్ట్ డే గరుడ టెంపుల్కి వెళ్ళిపోయాం అనమాట. సో గరుడ టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ విధంగా గ్రీనరీగా ఉంటుంది ఫుల్గా. మాకు ఇచ్చిన వెహికల్ కూడా, మేము వెళ్ళింది 6 members అనమాట, మీన్స్ 2 families. చాలా పెద్ద వెహికల్, ఎంతసేపు కూర్చున్నా మనకి టైర్డ్ అనేది ఉండదన్నమాట. కొంచెం పెద్ద వెహికల్ ఇచ్చారు, లైక్ ఆల్మోస్ట్ 10 members పట్టే వెహికల్ ఇచ్చారండి మాకు. చాలా బాగుంది. సో ఈ విధంగా మేము గరుడ టెంపుల్లోకి వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడ యాజ్ యూజువల్గా టికెట్ తీసుకోవాలి. అండ్ దెన్ మా గైడ్ అనొచ్చు, మా డ్రైవర్ అన్నీ అతనే అనమాట. సో మాకు వెళ్ళే వరకు అతనే చూసుకున్నాడు మొత్తం అన్నీ కూడా, ఏమన్నా హెల్ప్ చేయాలన్నా అన్నీ కూడా. గరుడ టెంపుల్కి ఎక్కడం అనేది ఉంటుంది. సో మీరు కొంచెం కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోవడం చూసుకోండి. వన్ మోర్ థింగ్, నేను డ్రెస్సెస్ గురించి కూడా చెప్పాలి. వీలైనంత వరకు కాటన్ ప్రిఫర్ చేయండి. అది సమ్మర్ అయినా లైక్ రైనీ అయినా చాలా ఫ్రీగా ఉండేవే చూస్ చేసుకోండి. బికాజ్ చాలా వేడిగా ఉంటుందన్నమాట, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, ఐలాండ్ కదా. సో ఇట్లా ఇచ్చేసిన తర్వాత లోపలికి మా వెహికల్ అనేది వెళ్ళదు. సో వాళ్ళు ఇచ్చిన వెహికల్లోనే కంపల్సరీగా వెళ్ళాలన్నమాట, మ్యాండేటరీ. సో వాళ్ళు ఇచ్చిన వెహికల్లో మేము ఇట్లా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా మేము ఈ విధంగా రీచ్ అయిపోయాం. సో ఇది గరుడ టెంపుల్ దగ్గర
స్టార్టింగ్ స్టాచ్యూ అన్నమాట. సో క్లైమేట్ అయితే ఎంత సన్నీగా ఉందో చూడండి. ఎర్లీ మార్నింగే వెళ్ళాం మళ్ళీ 8:30 9 ఎండ చూడండి అసలు. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన స్టోరీస్ అవి కూడా ఇలా ఈ విధంగా కార్వింగ్ ఫామ్లో వేశారనమాట. స్టోరీ కింద ఉంది కానీ మాకు చదివే అంత టైం లేదనమాట. సో చాలా పెద్ద స్టోరీస్గా రాశారు. సో గరుడ పక్షి అనేది అక్కడ వచ్చి ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి, లైక్ ఎగ్స్ పెట్టడానికి వచ్చిందని పురాణంలో చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మేము స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా యాక్చువల్లీ లోపల ఒక మ్యూజియం టైప్లో కూడా ఉంది. అది కూడా మీకు నేను పెడతాను. లైక్ వాళ్ళు యూజ్ చేసిన అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన పాత్రలు కానీ, లైక్ డ్రెస్సెస్, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. సో మీన్వైల్ మేము ఒక చిన్న ఫోటో సెషన్ అనేది అయిపోయిందనమాట. సో ఈ విధంగా మేము స్టార్ట్ అయిపోయాము. మెయిన్గా ఒక స్టాచ్యూ అనేది ఉంటుంది. ఆ స్టాచ్యూ దగ్గరికి రీచ్ అవ్వడానికి సో కొంచెం నడవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు షూస్ అనేది క్యారీ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందని నా థాట్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ నమ్మకం ఏంటంటే, వాళ్ళ నమ్మకం పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇక్కడ స్నానం చేస్తే మంచిది, బాగుంటుంది అని వాళ్ళ నమ్మకం అనమాట. ఇక్కడ ఒక దేవత ఉన్నారు. సో ఇక్కడ అప్పట్లో వాళ్ళు ఏంటంటే స్నానం చేసేవాళ్ళట అక్కడ. సో వాళ్ళకి మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం. చాలా గ్రీనరీగా ఉందండి ఇక్కడ. సో ఒక ఆవిడ ఉన్నారన్నమాట అక్కడ. ఆవిడ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ మేము స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా కొన్ని మేము అలా కొన్ని ఫొటోస్ తీసేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఫ్రెష్ కోకోనట్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కంపేర్ టు అవుట్ సైడ్ కొంచెం కాస్ట్లీయే, కానీ ఫోటోకి చాలా బాగుంది అని తీసుకున్నాం అనమాట. లైక్ కోకోనట్ చూడండి ఎంత నీట్గా కట్ చేసి దాని మీద పేరు కూడా రాశారు. మంచిగా ఫోర్కు, స్పూను, స్ట్రా ఎంత హైజీన్గా మెయింటైన్ చేసి ఇచ్చారు చూడండి. ఇది గరుడ పక్షి యొక్క దాని ఏమంటారు స్టాచ్యూ అనమాట. సో అక్కడ ఎగ్స్ ఉన్నాయి చూడండి. అది వాళ్ళ నమ్మకం అనమాట. ఇక్కడ కూడా కొన్ని మేము ఫొటోస్ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము నడుచుకుంటూ. పెద్ద స్టాచ్యూ ఉంది ఇంకొకటి. సో దాని దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. ఇది మెయిన్ స్టాచ్యూ అనేది ఇదనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మెయిన్ లైక్ ఇంపార్టెంట్వి అన్నీ అలా ఫోటో ఫ్రేమ్ చేసేసి ఒక హాల్ లాగా పెట్టేసి, దాని స్టోరీ ఒకటి ఉందండి. నాకు వాళ్ళు చెప్పారు కానీ నాకు కొంచెం క్లారిటీగా అనిపించలేదు. లైక్ రాక్షసులకి సంబంధించింది అదో స్టోరీ అనమాట. రాజు రాక్షసుడిలాగా మారిపోవడం, సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ, లైక్ పురాణానికి సంబంధించిన స్టోరీ అయితే ఉందన్నమాట రిలేటెడ్గా. సో మా పిల్లలు ఈ విధంగా ఇక్కడ వాటర్ కనిపిస్తే ఆగారు కదా. సో మంచిగా ఆడుకుంటున్నారు అక్కడ. సో ఈ విధంగా మేము గరుడ స్టాచ్యూని చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఈ రిటర్న్లో ఇక్కడ మీరు ఫొటోస్ తీసుకోండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. మేము యాక్చువల్లీ ఆ ప్లేస్ మిస్ అయ్యాం. ఫొటోస్ తీసుకునేది మొత్తం లైక్ వాల్స్ ఉంటాయి అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రీనరీగా ఉంది. సో మేము అది కొంచెం మిస్ అయ్యాము. సరే ఫైనల్గా ఇక్కడ ఏదో కాయిన్స్ని నిలబెడితే ఏదో మనం అనుకున్నది జరుగుతుందని చెప్పారు. ట్రై చేసాం. అండ్ ఫైనల్గా వాళ్ళది ఇక్కడ ఫోటోషూట్ కూడా మనం చేయించుకోవచ్చు. లైక్ రెంటెడ్కి ఇస్తారు. వాళ్ళవి డ్రెస్సింగ్ మనకి వేసి, సో ఈ విధంగా ఫొటోస్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇది పే అనమాట. పే చేసి వాళ్ళు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటారు, సేమ్ మనలాగే ఉంటుందండి చాలా వరకు.
సో వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ డోర్స్ కానీ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈవెన్ హౌసెస్ కూడా ఇంతే నీట్గా ఉంటాయండి. చాలా బాగా నచ్చాయి నాకైతే. వాళ్ళకి ఎక్కడ చూసినా ఆర్ట్ ఆర్ట్ ఆర్ట్. వాళ్ళకి కంపల్సరీగా అంబ్రెల్లా ఉంటుంది, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ ఒకటి ఉంటుంది. నాకేంటంటే మంకీ ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట. లైక్ మనకి హనుమాన్కి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు. లైక్ మనకి ద్వారపాలకం లాగా వాళ్ళకి మంకీస్ ఎక్కడ చూసినా మంకీసే ఉంటాయి అన్నమాట. వాళ్ళు యూజ్ చేసిన ఆ బౌల్స్ ఇవన్నీ వాళ్ళ ట్రెడిషనల్గా వాళ్ళ రోల్ అన్నీ చాలా వరకు మనలానే ఉన్నాయి, కొంచెం డిఫరెన్స్ అనమాట. నాకు ఇలాంటివన్నీ చూడటం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ విధంగా ఓవరాల్గా ఒక లుక్ వేసేసి వచ్చేసాం అనమాట. సో ఫైనల్గా వన్ డే మేము ఈ విధంగా కంప్లీట్ చేసేసాము. పూర్తిగా మ్యాక్సిమం హాఫ్ డే వచ్చేసి గరుడ టెంపుల్ దగ్గరే ఉండిపోతుంది అన్నమాట. లైక్ ఇక్కడ మీకు అంతా చూసిన తర్వాత ఫైనల్గా మీకు ఒక రిఫ్రెష్మెంట్ జ్యూస్ లాగా ఉంటుంది. వాళ్ళ హర్బ్స్ యూస్ చేసి తాగుతారన్నమాట అక్కడ ఎక్కువగా, డీహైడ్రేషన్ అవ్వకుండా. అదైతే మీరు వెళ్ళినప్పుడు మాత్రం మర్చిపోకుండా తీసుకోండి. దానికి ప్రైస్ ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. వాళ్ళు యూజ్ చేసిన క్లోత్స్, డ్రెస్సెస్, వాళ్ళు యూజ్ చేసే లైక్ చూడండి ఎంత బాగున్నాయో, తలుపుల మీద డోర్స్ మీద యూజ్ చేసేది అనమాట. సో అయిపోయిన తర్వాత మేము ఒక బీచ్కి వెళ్ళడం జరిగింది. ఆ బీచ్ నేమ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, గుర్తులేదు యాక్చువల్గా. సో పైనుంచి కిందకి దిగాలన్నమాట. సో బీ కేర్ఫుల్ అండి, ఎక్కడ చూసినా మంకీస్ అయితే ఉంటాయి. మా ఫ్రెండ్ క్యాప్ అయితే పోగొట్టేసుకుందన్నమాట ఇక్కడ. సో మంకీ వచ్చేసి తీసుకెళ్ళిపోయింది. ఈ విధంగా పైనుంచి కిందకి దిగాలన్నమాట. దిగిన తర్వాత ఒక కేవ్ లాగా ఉంటుంది బీచ్ వచ్చేసి ఈ విధంగా. కానీ వ్యూ అయితే అదిరిపోయింది. చాలామంది ఫారినర్స్ బాగా ఉన్నారన్నమాట ఇక్కడ ఎక్కువగా. సో ఇది ఒక కేవ్ లాగా, అదొక మంచి సౌండ్ వస్తూ, ఆ వేవ్ సౌండ్స్ వచ్చేస్తూ చాలా బాగుంది. ఒక మంచి వ్యూ అనమాట. లైక్ వాటర్ కూడా చూసారు ఎంత క్లియర్గా ఉన్నాయో ఇక్కడ. సో కాకపోతే కొన్ని బీచెస్ మాత్రమే క్లియర్గా ఉన్నాయండి వాటర్, మిగతా బీచెస్ మాత్రం బ్లాక్గా ఉన్నాయి. మాకైతే అలా బ్లాక్గా ఉండటం వల్ల మాకు అసలు నచ్చట్లేదండి అసలు. సో వెళ్ళలేకపోయాం. నూసాపెనిడి వెళ్ళాం, కానీ అక్కడ మేము తప్పు చేసింది ఏంటంటే ఎక్స్ట్రా ఇంకొక డే పెట్టుకోవాల్సింది. అప్పుడు మేము బీచ్ చూసే ఛాన్స్ ఏమైనా ఉండేదేమో. సో అది మాత్రం మిస్ అయ్యాం. ఫైనల్గా ఆకలి అయితే మాకు పిచ్చగా వేసేసింది. సో ఎక్కడైనా ఇదే ఫుడ్ అనమాట, నూడిల్స్ ఏదర్ డ్రై నూడిల్స్ ఆర్ ఇలా జ్యూసీగా సూపీగా. అండ్ ఫైనల్గా మేము ఈ లాస్ట్లో ఈవినింగ్ వచ్చేసి అది టైమింగ్స్ ఉన్నాయండి, ఆ టైమింగ్స్ కొన్ని మెన్షన్ చేస్తాను. పర్టికులర్ టైమింగ్స్లో మాత్రమే మనకి అది రామాయణం లాగా చూపిస్తారనమాట. అక్కడికి వెళ్ళడానికి కంపల్సరీగా ఆ టెంపుల్లోకి ఈ విధంగా మనం టై చేసుకొని వెళ్ళాలి. లైక్ ఇది మాత్రం మ్యాండేటరీ ఎవరికైనా సరే. ఓకే, సో ఈ విధంగా మేము అది ఇంకొక వీడియో చేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఇక్కడ నుంచి మీకు బీచ్ వ్యూ అయితే ఉంటుందో ఒక సైడ్ నుంచి. సో అప్పటిదాకా చెమటలతో ఉన్నాం కదా, ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం కూల్ అయిందనమాట. సో ఈ విధంగా బీచ్ వ్యూ చూస్తూ కొంచెం అలా కూల్ అయ్యామన్నమాట. వెయిటింగ్ అనమాట ఇక్కడ. సో ఆ షో చూడటానికి ఈవినింగ్ మేమంతా ముందుగా వెళ్ళిపోయి ప్లేసెస్ ఆక్యుపై చేసేసుకున్నాం. చాలామంది పైన కూర్చోవడం చూసాము, కానీ మేమైతే ఫస్ట్ కింద కూర్చేసుకున్నాము ముందుగా వెళ్ళిపోయి. సో పెద్ద క్యూ అయితే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మంకీస్ ఉంటాయండి. మా కళ్ళ ముందే ఎంతమంది స్పెట్స్, క్యాప్, చేతిలో ఏముంటే అవి తీసేసుకెళ్ళిపోయాయి. సో ఈ విధంగా మేము రెడీ అయిపోయాము షో చూడటానికి.